రంగారెడ్డి జిల్లా షాద్నగర్ డిపోకు కేటాయించిన 9 నూతన బస్సులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే గతంలో నడుస్తున్న బస్సులను కాలేజీ స్కూళ్లకు వేసవి సెలవుల నేపథ్యంలో ఇతర కారణాలతో రద్దు చేయబడ్డ సర్వీసులను తిరిగి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వివిధ గ్రామాల నుండి వస్తున్న విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ఎమ్మెల్యే సూచన మేరకు ఈ రోజు 9 బస్సులను పునః ప్రారంభించారు. అలాగే షాద్నగర్ డిపోలో ప్రయాణికుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. సంతోషం. షాద్నగర్ నియోజకవర్గంలో ఆర్టీసీ ఎంతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉన్నప్పటికీ ప్రయాణికులకు కొన్ని గ్రామాలకు బస్సులు లేవనే ఇబ్బంది ఉంది, కొరత ఉంది. కాబట్టి 15 గ్రామాలకు కనెక్టివిటీ లేదు. 30 గ్రామాలకు అరకొర బస్సుల ప్రయాణం జరుగుతూ ఉంది. దానికి ముఖ్య కారణం బస్సులు లేకపోవడానికి, సరి అయిన సిబ్బంది లేకపోవడానికే కారణం. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ మహాలక్ష్మి పథకం తెచ్చి ఇవాళ మహిళలకు ఫ్రీ బస్ పాస్ ఇవ్వడం వల్ల కూడా ఇలా ఆర్టీసీ సిబ్బంది కానీ ఆర్టీసీ సంస్థ కానీ మంచి అవకాశం వచ్చింది. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిర్రు, నిర్వీర్యం చేసిర్రు. ఆఖరికి ఆర్టీసీ ఆస్తులన్నిటిని కూడా ఏం పెట్టిరో మార్గేజీలు చేసి ఆస్తులన్నిటిని కూడా ఆ ప్రయత్నం జరిగింది, మీ అందరికి తెలుసు. కాబట్టి అటువంటి సమస్య మళ్ళా పునరావృతం కావద్దు. ఆర్టీసీ సంస్థ, ఆర్టీసీ కార్మికులకు, ఆర్టీసీ సిబ్బందికి ఒక పూర్తి భరోసా భద్రత కల్పించింది ఈ ప్రభుత్వం. కాబట్టి ఇవాళ కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా కొత్త సిబ్బంది కూడా రాబోతుంది, నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నారు. సరి అయిన సిబ్బంది కూడా వస్తుంది. లీగల్ డిస్ప్యూట్ ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయింది, మోడల్ కోడ్ ఉండబట్టి కొద్దిగా లేట్ అయింది. కాబట్టి ఈ సమస్యను తీర్చడానికి పూర్తిగా నా వంతు కూడా కృషి చేస్తా. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా మన జిల్లా వాళ్ళు కాబట్టి నాకు పూర్తిగా వారి దగ్గర చనువు ఉన్నది. కాబట్టి ఇన్ని బస్సులు తీయగలిగినాం, రేపు స్టాప్ కూడా తెస్తాం. కాబట్టి ఈ సమస్య గ్రామాలలో ఉన్న సమస్య తప్పకుండా నెల 10 రోజులలో అట్లే పొన్నం ప్రభాకర్ గారు కూడా నాకు పెద్దన్న మా తమ్మునికే ముందు బస్సులు అని చెప్పిండు. కాబట్టి అది పూర్తిగా ఆర్టీసీ సమస్యలను పూర్తి స్థాయిలో అధిగమిస్తాం. 1 నెల 2 నెలల్లో కూడా జరిగిపోతుంది. ఆర్టీసీని మెరుగుపరచడమే కాదు, ఆర్టీసీ సిబ్బందిని, ఆర్టీసీ కార్మికులను పూర్తిగా అన్ని విధాలు కూడా వారికి అండగా నిలబడతాం, తప్పకుండా నిలబడతాం.